సో ప్రాబబిలిటీ అడిషన్ థియరంను ఉపయోగిస్తూ మనం దానికి ఎక్స్టెన్షన్ ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. దిస్ ఈస్ example 7 of page number 324. If A, B, C are any three events or any three events, then P of A union B union C, A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of A intersection C plus P of A intersection B intersection C. ఇది మనం ప్రూవ్ చేసేటువంటి. Let us consider the solution for this. Let us take that B union C is equal to ఏదో ఒకటి D అని పెట్టుకుందాం. పెట్టుకుంటే therefore probability of A union B union C అనేటువంటిది ఏమవుతుందంటే probability of A union D అవుతుంది. ఎందుకంటే B union C is equal to D అనుకున్నాం కాబట్టి. ఇది probability of A union D is equal to మనకున్నటువంటి అడిషన్ థియరం ప్రకారం probability of A plus probability of D minus probability of A intersection D అవుతుంది. Now this is equal to ఆ వచ్చినటువంటిది మళ్ళీ రాసుకుంటే P of A plus P of D అంటే probability of B union C అని, అంటే D ప్లేస్లో B union C రాస్తున్నాను, మైనస్ probability of A intersection D అంటే B union C అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు probability of A plus B union C కి P of B plus P of C మైనస్ P of B intersection C అని రాసుకోవచ్చు. సో ఇదంతా కూడా సెకండ్ టర్మ్కు మనం రాసినటువంటి అడిషన్ థియరం ఎక్స్పాన్షన్ మైనస్ ఈ చివరి టర్మ్ నేను రాసుకోవచ్చు అంటే A intersection B union C is equal to A intersection B union A intersection C అని రాసుకోవచ్చు. A intersection B union C ఇది లోపలికి వస్తుంది, A intersection B union A intersection C అని. సో ఇప్పుడు దీన్ని మరి ఒకసారి మనం ఉన్నట్టుగా ఈ స్టెప్ రాసుకుంటే PA plus PB plus PC మైనస్ P of B intersection C మైనస్ ఇదంతా A అనుకోండి, ఇది B అనుకోండి. ఇప్పుడు PA యూనియన్ B లాగా ఉంది ఇలా, కాబట్టి దీనికి ఏమొస్తుందంటే మైనస్ ఆఫ్ P of A intersection B plus P of A intersection C minus P of A intersection B intersection A intersection C వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దిస్ ఈజ్ probability of A plus probability of B plus probability of C minus probability of B intersection C minus probability of A intersection B minus ఇలా మైనస్ లోపలికి వస్తూ ఉంది, probability of A intersection C ఈ మైనస్ టు మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. probability of ఇప్పుడు A intersection B intersection A intersection అంటే ABCలకు కామన్గా ఉన్నది అనేది అర్థం, కాబట్టి దాన్ని సింపుల్గా A intersection B intersection C అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయాల్సినటువంటి RHS. హెన్స్ ప్రూవ్. ఇది ఒక్కసారి అడిగారు ఎగ్జామ్లో ప్రూవ్ చేయమని, ఎవరు స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అడుగుతారని, అందుకని దీనికి ఒక స్టార్ పెడతాం. ఓకే, 3 సెట్స్ ఇచ్చినప్పుడు
వీటికి మనం ఇచ్చేటువంటి అడిషన్ థియరం ఎలా అంటే ఒకటొకటి యాడ్ అవుతాయి, అంటే పిఏ ప్లస్ పివి ప్లస్ పిసి. రెండు సబ్ట్రాక్ట్ అవుతాయి, అంటే మైనస్ పి ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఏ ఇంటర్సెక్షన్ సి. మూడు యాడ్ అవుతాయి, ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఈ మాదిరి దీని ఎక్స్టెన్షన్స్ కూడా చేయవచ్చు. సరే, అది ఇంకొంచెం కొంతగా ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇది నోట్ చేసేయడమా? కంప్లీటెడ్ సార్. Now we will start the exercise 9b. సార్ వెయిట్ చేయండి సార్. సార్ ఇంకా అయిపోలేదు సార్. అవలేదా? ఓకే, అయిపోయినా చెప్పండి. Now let us start the exercise 9b, page number 325. First question and this first one. సార్ మీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది సార్. కొంచెం గట్టిగా చెప్తానేమో క్వశ్చన్ రాసిన తర్వాత. ఇఫ్ 4 fair coins are tossed, 4 fair coins are tossed, find the probability that 2 heads and 2 tails appear. ఇది మనకిచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ గురించి ఆలోచిద్దాం. క్వశ్చన్లో ఏమంటున్నారంటే 4 ఫెయిర్ కాయిన్స్ ఆర్ టాస్డ్ అంటున్నారు. 4 ఫెయిర్ కాయిన్స్ టాస్ చేశారంటే శాంపుల్ స్పేస్ ఎలా రావచ్చు? హెచ్ హెచ్ టీ హెచ్ ఇలా రావచ్చు కదా, టీ టీ హెచ్ హెచ్ ఇలా రావచ్చు, సో ఆన్ లైక్ దట్. సో ఇప్పుడు ఎన్ని శాంపుల్ పాయింట్స్ వస్తాయి ఇట్లాంటివి అంటే, మనకు ఒక కాయిన్ వేస్తే 2/1 అనుకున్నాం, 2 కాయిన్లు వేస్తే 2/2 అనుకున్నాం, 3 కాయిన్లు వేస్తే 2/3 అనుకున్నాం, 4 కాయిన్స్ వేసినప్పుడు మరి 2^4 రావాలి కదా. నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ is equal to 2^4 is equal to 16. సో 4 కాయిన్స్ టాస్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఎన్ని అంటే 2^4. ఇది మనం అనుకున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక ఈవెంట్ తీసుకున్నాం. ఏం రావాలి? 2H 2 tail రావాలి, అంటే HHTT ఉండాలి. ఈ మాదిరిగా మనకు రావాలన్నమాట. అలాగే HT కూడా రావచ్చు. ఇలా సో ఆన్ ఎన్ని వస్తాయి అనేటువంటిది మనం అన్నీ రాసుకుంటూ కూర్చోలేము. అందుకని మనం ఏం చేస్తామంటే వీటిని గురించి ఆలోచిద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఒక శాంపుల్ పాయింట్లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. 2 హెచ్లు 2 టీలు కానీ ఏవైనా ఒక 4 ఉన్నాయి. హెచ్టీలు ఉన్నటువంటి ఈ 4 ప్లేస్లలో 4ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు అంటే 4 ఫ్యాక్టరియల్ వేస్ అరేంజ్ చేసుకోవచ్చు. 4 అక్షరాలను 4 ప్లేస్లలో 4 ఫ్యాక్టరియల్ వేస్ అరేంజ్ చేసుకోవచ్చు. డివైడెడ్ బై దీంట్లో రిపిటేషన్స్ ఉన్నాయి కదా, హెచ్లు 2 టీలు 2, ఆ రిపిటేషన్స్తో డివైడ్ చేసుకోవాలి మనం. 2 ఫ్యాక్టరియల్ 2H 2T కాబట్టి 2 ఫ్యాక్టరియల్ కాబట్టి మనకు ఇట్లాంటివి ఎన్ని వస్తున్నాయి మనకు అంటే 4 ఫ్యాక్టరియల్ అంటే 4 × 3 × 2 × 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టరియల్ అంటే 2 × 2, 2 2s 4 క్యాన్సిల్ is equal to 6 వస్తాయి. రాస్తే ఓపిక్గా ఎన్ని వస్తాయి మనకి ఇట్లాంటివి అంటే 6 వస్తాయి అన్నమాట. కాబట్టి మనకు ఉన్నటువంటి కావాల్సినటువంటి ఈ శాంపుల్ ఈవెంట్లో ఈలో 2 హెచ్లు 2 టీలు ఉన్నటువంటి శాంపుల్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే మొత్తం 4 లెటర్స్ 4 ఫ్యాక్టరియల్ వేస్ అరేంజ్ చేసుకోవచ్చు. డివైడెడ్ బై రిపిటేషన్స్ ఫ్యాక్టరియల్. మనం ఇది పర్ముటేషన్స్ చాప్టర్లో చేసాం, మనం రిపిటేషన్స్ ఆర్ దేర్ అని. దాని ప్రకారంగా 2 హెచ్లు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టరీలు, 2 టీలు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టరీలు డివైడ్ చేసి 6 వచ్చినాయి. దిస్ ఈజ్ ఈక్వల్ టు m అనమాట. దిస్ వాల్యూ 16 ఈజ్ ఈక్వల్ టు n. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్
ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్కి ఫార్ములా ఏంటంటే m/n ఈజ్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 16. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే దిస్ ఈజ్ 2 3s 2 8s కాబట్టి 2 2 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 3/8. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నౌ తర్వాత ఏంటంటే ఒక నోట్ రాసుకున్నాను. ఇది దేని గురించి అంటే ఒక క్యాలెండర్ గురించి, క్యాలెండర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అని మనకు 2 రకాలుగా ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ ఒక కేటగిరీ అయితే, లీప్ ఇయర్ అనేటువంటిది రెండో కేటగిరీ. ఈ నాన్ లీప్ ఇయర్లో నంబర్ ఆఫ్ డేస్ మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో అంటే 365 డేస్ ఉంటాయి. ఈ 365ను మనం 7తో కనుక డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ వీక్స్ వస్తుంది. నంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని వీక్స్ వస్తాయంటే 52 ప్లస్ 1/7 వీక్స్ వస్తాయి. అంటే 52 ఫుల్ వీక్స్ ప్లస్ 1 డే ఎక్స్ట్రా అనమాట. దట్స్ ఈక్వల్ టు 52 ఫుల్ వీక్స్ ప్లస్ 1 డే ఉంటుంది. అది నాన్ లీప్ ఇయర్కి సంబంధించి ఉన్నటువంటి డేటా. వెరాస్ ఇఫ్ యూ కన్సిడర్ ద లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి. లీప్ ఇయర్ తీసుకుంటే మరి ఇక్కడ ఏముంటుందంటే నంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటాయంటే 366 ఉంటాయి. దీంట్లో నంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని ఉంటాయంటే 52 ప్లస్ ఒక 2 డేస్ ఎక్స్ట్రా వస్తుంది. 366ను 7తో డివైడ్ చేస్తే 52 వచ్చి రిమైండర్ 2 వస్తుంది. 52 వీక్స్ ప్లస్ 2 అంటే దిస్ ఈక్వల్ టు 52 ఫుల్ వీక్స్ ఉంటాయి. ఫుల్ వీక్స్ ప్లస్ ఒక 2 డేస్ ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రాగా. ఇది మనకున్నటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక వీక్ అంటే ఏమిటి అంటే సండే నుంచి స్టార్ట్ అయ్యే వరకు వీక్. ఎస్, సో ఇప్పుడు ఈ మాదిరిగా ఉంటే 52 ఫుల్ వీక్స్. ఒక వీక్ అంటే మీకు తెలుసు కదా, సండే నుంచి సాటర్డే వరకు తీసుకుంటే ఫుల్ వీక్ అని. ఈ 52 ఫుల్ వీక్స్లో ఎన్ని సండేస్ ఉంటాయి అంటే మీరు 52 సండేస్ ఉంటాయని చెప్పగలరుగా. మరి ఎన్ని మండేస్ ఉంటాయంటే 52 మండేస్ ఉంటాయి. ఎన్ని సాటర్డేస్ ఉంటాయంటే 52 సాటర్డేస్ ఉంటాయని చెప్తారు. అంటే 52 ఫుల్ వీక్స్ యొక్క మీనింగ్ ఏమిటి అంటే 52 అనేటువంటివి సండేస్ ఉంటాయి, మండేస్ ఉంటాయి, అలా సాటర్డే వరకు 52 ఉంటాయని. ప్లస్ 1 డే, ఆ 1 డే అనేటువంటిది ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 1 డే అనేటువంటిది కనుక సండే అయితే 52 ప్లస్ 153 సండేస్ అవుతాయి. ఆ 1 డే అనేటువంటిది మండే అయితే 53 మండేస్ అవుతాయి. ఆ 1 డే అనేటువంటిది ఏదైతే అదే 53 డేస్ అవుతాయి ఈ సంవత్సరంలో అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 52 ప్లస్ 2/7 వీక్స్ ఉన్నాయి అంటే 52 ఫుల్ వీక్స్ ఉన్నాయంటే సండే నుంచి సాటర్డే వరకు 52 ఫుల్గా గ్యారంటీగా ఉంటాయి. ప్లస్ ఆ 2 డేస్ అనేటువంటివి మనకు విడిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని గురించి ఆలోచిద్దాం. ఈ రిమైనింగ్ 2 డేస్ ఏముంటాయి? ద 2 డేస్, ఈ 2 డేస్ అనేటువంటిది ఎలా ఉండవచ్చు అంటే సండే మండే ఉండవచ్చు, లేదా మండే ట్యూస్డే ఉండవచ్చు, లేదా ట్యూస్డే వెన్స్డే ఉండవచ్చు, లేదా వెన్స్డే థర్స్డే ఉండవచ్చు, లేదా థర్స్డే ఫ్రైడే ఉండవచ్చు, లేదా ఫ్రైడే సాటర్డే ఉండవచ్చు, లేదా సాటర్డే సండే ఉండవచ్చు. ఈ విషయం అర్థమైంది అందరికీ. అంటే కాన్సిక్యూటివ్ డేసే ఉంటాయి అని చెప్తున్నాను నేను. సండే మండే కానీ, మండే ట్యూస్డే కానీ, ట్యూస్డే వెన్స్డే కానీ, వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే. అంటే ఏముండదు, సండే వెన్స్డే ఉండదు. ఆ 2 డేస్ ఉంటాయంటే వరుసగా ఉండే 2 రోజులు వస్తాయి, కానీ సండే తర్వాత ఎప్పుడన్నా మీకు వెన్స్డే వచ్చిందో చెప్పండి? ఇంతవరకు రాలా. కాబట్టి
అట్లా కాన్సిక్యూటివ్ కానటువంటి కాంబినేషన్స్ ఇందులో రావు అని గుర్తుపెట్టుకోవాలి. ఏమొస్తాయంటే వరుసగా 2 రోజులు వస్తాయి, సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెన్స్డే, వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే వస్తాయి అని తెలుసు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 1 డే కాంబినేషన్ ఏమిటి? 1 డే కాంబినేషన్ అంటున్నాం కాబట్టి విడివిడిగానే ఉంటాయి కాబట్టి ఏమొస్తుందంటే సండే రావచ్చు, లేదా మండే రావచ్చు, లేదా ట్యూస్డే రావచ్చు, లేదా వెన్స్డే రావచ్చు, లేదా థర్స్డే రావచ్చు, లేదా ఫ్రైడే రావచ్చు, లేదా సాటర్డే రావచ్చు అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 1 డేకు ఎన్ని పాసిబుల్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 7 అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం 7 ఉన్నాయి కదా, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకుంటే 7 ఉన్నాయి. ఈ 7లో ఏదైనా రావచ్చు, ఏదైనా రావచ్చు. మరి ఈ 7లో ఏదైనా రావచ్చు అంటే దీంట్లో నుంచి సండే వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు? సండే అనేది మనకు ఒకటే ఉంది, మొత్తం 7 ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ 1/7. మరి ట్యూస్డే వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 1/7 అంటారు. ఫ్రైడే వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 1/7 అంటారు కదా. అంటే ఏదైనా కూడా దీంట్లో 1/7. ఇప్పుడు దీంట్లో ఏమడుతానంటే సండే మండే వచ్చే ప్రాబిలిటీ చెప్పండి అంటాను. సండే మండే రావాలంటే 1/7. లేదా మండే వచ్చే ప్రాబిలిటీ చెప్పండి, మండే వచ్చే ప్రాబిలిటీ చెప్పండి అంటే మండే రావాలన్నా, ఇక్కడ మండే ఉంది, ఇక్కడ మండే ఉంది కాబట్టి ఈ రెంట్లో ఏది వచ్చినా మండే వచ్చినట్టే కదా, ఒకరోజు ఎక్స్ట్రా మండే వచ్చింది కదా, కాబట్టి 2/7 అని చెప్తారు. మండే ఈ రెండిట్లో ఉంది కదా అని అర్థమవుతుందా? అలాగే మండే రాకుండా ఉండాలా, మిగిలిన 2 రోజులలో ఎక్కడ కూడా మండే రాకూడదు అంటే మండే లేనివి తీసుకుంటారు. 1 2 3 4 5 5/7 అని చెప్తారు. ఇట్లా మనకు ఈ డేటా అనేటువంటిది కనుక కరెక్ట్గా తెలిసి ఉంటే క్వశ్చన్లో ఏం అడిగినారో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు ఇది డేటా. ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తాను, ఏం అడుగుతున్నారు మనకు అని. సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే find the probability that a non-leap year contains number 1 53 Sundays, 53 Sundays. Number 2 52 Sundays, 52 Sundays ఓన్లీ అని కూడా ఇచ్చారు. ఇది క్వశ్చన్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ గురించి మనం ఆలోచిస్తాం. సొల్యూషన్. సో నెంబర్ 1 ప్రాబబిలిటీ టు కంటైన్ 53 Sundays. 53 Sundays ఉండాలి అంటే నాన్ లీప్ ఇయర్ అన్నారు. నాన్ లీప్ ఇయర్ అంటే ఈ కేసు కదా, ఈ కేసులో అంటే 365 డేస్ ఉంటాయి, 52 + 1/7 ఉంటాయి, 52 ఫుల్ వీక్స్ ఉంటాయి, ప్లస్ 1 డే ఉంటుంది. ఈ 52 ఫుల్ వీక్స్లో మనకు ఏముంటాయంటే 52 Sundays ఉంటాయి. 53 Sundays కావాలంటే ఆ మిగిలిన 1 డే కూడా సండే అవ్వాలా అని అర్థం. కాబట్టి ఈ మిగిలిన 1 డే అనేటువంటి 7 పాసిబుల్ కేసెస్లో నుంచి వస్తుంది. మరి ఇది కూడా సండే అవ్వాలంటే ప్రాబబిలిటీ ఎంత అంటే 1/7 కాబట్టి 1/7 అని రాసేద్దామా. రెండవది అంటే ఇప్పుడు దీనికి రాస్తున్నాను, ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 53 Sundays ఈజ్ ఈక్వల్ టు 53 Sundays ఈజ్ ఈక్వల్ టు 1/7 రాశాను. తర్వాత రెండవది ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 52 Sundays ఓన్లీ, 52 Sundays మాత్రమే ఉండాలి అని, అంటే 53 Sundays ఉండకూడదు అని అర్థం అన్నమాట. ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 52 Sundays ఓన్లీ అంటే 53 Sundays రాకూడదు అని. 53 Sundays రాకూడదు అంటే ఆ రిమైనింగ్ 1 డే ఉంది చూసారా, అది సండే రాకూడదు అని. అది సండే రాకూడదు అంటే ఏం రావచ్చు, ఈ 6 ఏదైనా రావచ్చు, ఈ 6 ఏదైనా రావచ్చు. కాబట్టి ప్రాబిలిటీ ఎంత అంటే ఏం చెప్పాలి మనం, 6/7. అంటే ఆ మిగిలిన రోజు 53, ఆ మిగిలిన రోజు సండే రాకూడదు. 1 - 1/7 ఈజ్ ఈక్వల్ టు 6/7. ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబిలిటీ. Now here the next question is number 4.
In an experiment of drawing a card at random from a pack, in an experiment of drawing a card from a pack, event of getting a spade, is A. Getting a picture card, is B. Then find probabilities of A, B, A intersection B and A union B. ఇది ఫస్ట్ మ్యూట్ చేయండి. సార్ మీ వాయిస్ వెరీ స్లోగా అనిపిస్తుంది సార్. ఓకే, పెంచుదాం. మ్యూట్ చేయండి. నా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి ఒక కార్డు డ్రా చేశారు అనేది ఎక్స్పెరిమెంట్ అంటున్నారు. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అయితే ఏ అనేటువంటి ఈవెంట్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే గెటింగ్ ఏ స్పేడ్ అంటున్నారు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే గెటింగ్ ఏ స్పేడ్. అది ఏ మనకు డిఫైన్ చేసింది. తర్వాత బి ఏమిటి అంటే గెటింగ్ ఏ పిక్చర్ కార్డ్ అంటున్నారు. పిక్చర్ అంటే ఏంటి? బొమ్మ ఉండేటువంటి కార్డ్ అనమాట. పిక్చర్ కార్డ్, గెటింగ్ ఏ పిక్చర్ కార్డ్. ఇంకా శాంపుల్ స్పేస్ ఎస్ తీసుకుంటే ఎస్లో ఏముంటాయి? ఎన్ ఆఫ్ ఎస్ ఏమిటి అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి అనుకున్నామా? 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఆ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి ఎన్ ఆఫ్ ఎస్ అంటే 52 మొత్తం ఒకటే మనం డ్రా చేసేది. కాబట్టి దీని నుంచి ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే 52 C1 ఈజ్ ఈక్వల్ టు 52 అవుతుంది. ఇంకపోతే ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే స్పేడ్ అనేటువంటిది ఒక సింబల్. ఈ సింబల్కి సంబంధించి మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 13 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క సింబల్కు 13 ఉంటాయి కాబట్టి 4 సింబల్స్, 13 4 52. పిక్చర్ కార్డ్స్ అంటున్నారు. బి ఏమిటి? ఎన్ ఆఫ్ బి ఏమిటి అంటే పిక్చర్ కార్డ్స్. పిక్చర్ అంటే బొమ్మ ఉండేటువంటిది. అంటే ఏంటివి? దీనిలో మనం కింగ్ కానీ క్వీన్ కానీ జాక్ రాసుకోవచ్చు. కింగులు 4, ఇవి 4 ఉంటాయి, ఇవి ఒక 4 ఉంటాయి, ఇవి 4 ఉంటాయి, మొత్తము 12 ఉంటాయి. ఎస్, మొత్తంగా మనకు 12 ఉంటాయి. కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12 అనమాట. ఇప్పుడు మనం ఏమడుతున్నామంటే నెంబర్ 1 ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఏ. ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ చేయాలి. ఎన్ ఆఫ్ ఏ అంటే 13 డివైడెడ్ బై 52 ఇస్ ఈక్వల్ టు 13 డివైడెడ్ బై 13 ఇంటూ 4 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి 13 క్యాన్సిల్ చేసుకుంటే దిస్ ఈజ్ 1/4. ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ అయిపోయింది. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ బి కావాలి అంటున్నారు. ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. బిలో ఎన్ని ఉన్నాయనుకున్నాం మనం? 12 ఉన్నాయనుకున్నాం. 12/52 దిస్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 డివైడెడ్ బై దీన్ని ఏం చేయొచ్చు? 4 ఇంటూ 13 రాసుకోవచ్చు. 4 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 3/13. అది ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి అంటున్నారు. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఏలో బిలో రెండిట్లో ఉన్నటువంటివన్నీ అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి మనకి. అంటే ఏలో అంటే ఏంటి ఉంటాయి? మొదటి లైన్ ఏ స్పేడ్ సింబల్. దీంట్లో మరి ఈ బొమ్మ ఉన్నటువంటివి ఎన్ని ఉంటాయి? కింగ్ 1, క్వీన్ 1, జే 1 కదా ఉండేది. నిన్న మీకు వేసి చూపించాను డేటా. కాబట్టి దీంట్లో ఎన్ని ఉంటాయంటే ఒక కింగ్, ఒక క్వీను,
ఒక కింగ్, ఒక క్వీన్, ఒక జా ఉంటాయి. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పొచ్చు. ఏ అండ్ సెక్షన్ బిలో 3 ఉంటాయని, ఒక సింబల్కి ఒకటేగా ఉండేది. కాబట్టి స్పేడ్ సింబల్లో ఎన్ని ఉంటాయంటే ఒక కింగ్, ఒక క్వీన్, ఒక జాక్ ఉంటుంది. దేర్ఫోర్ టోటలీ వి గెట్ 3. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు మనకేం కావాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3 డివైడెడ్ బై 52. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/52 అంటే ఇదంతా క్యాన్సిల్ అవుతుంది, పోదా, వదిలేయండి అయితే. సో ఇట్ డస్ నాట్ క్యాన్సల్. ఇది మనకు కావాల్సినటువంటి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. తర్వాత ఏంటి, పి ఆఫ్ ఏ అండ్ బి అని అడుగుతున్నారు. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ 3 అని చెప్పారు సార్. సరే ఒక్క నిమిషం చూడండి. అయితే ఇప్పుడు మనకి ఇది ఒక సింబలా, ఇది ఇంకొక సింబలా, ఓకే, ఇదేమో ఇంకొక సింబలా, ఇదేమో ఇంకొక సింబలా. ఇప్పుడు ఇక్కడ ఒక కింగ్ ఉంటుందా, ఇక్కడ ఒక క్వీన్ ఉంటుందా, ఒక జే ఉంటుందా, ఇక్కడ ఒక కింగ్, ఇక్కడ ఒక క్వీన్, ఇక్కడ ఒక జే ఉంటుందా, ఇక్కడ ఒక కింగ్, ఇక్కడ ఒక క్వీన్, ఇక్కడ ఒక జే ఉంటుందా. ఇప్పుడు చెప్పండి నాకు, మనకు స్పేడ్ సింబల్ అంటే ఇది కదా. ఈ స్పేడ్ సింబల్లో ఎన్ని ఉన్నాయి ఫేస్ కార్డ్స్ చెప్పండి. 3 సార్. ఇవే కదా అనుకుండేది. ఏ అండ్ సెక్షన్ బి అంటే ఫేస్ ఉండాలి, ఈ లైన్లో ఉండాలి, అందుకని 3నేగా ఉన్నది, అది రాశాను నేను. అర్థమైందా? సో ఈ సింబల్కి ఇంకా చాలా ఉంటాయి. ఏంటివి, ఏ 1 2 3 4 5 6 7 8 9 10 కింగ్, క్వీన్, జాక్ ఉంటాయి. అవి మాత్రమే రాసేది, ఓకేనా. ఇంకా ఉంటాయి కదా, అవి పైన ఉంటాయి. అది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏమడుతున్నాం మనం, ఏ యూనియన్ బి కదా. ఓకే, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి మనకు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 19 సార్. వెరీ గుడ్ అమ్మా. చూద్దాం, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇన్ సెక్షన్ బి కదా మనకున్నటువంటి ప్రాపర్టీ. నంబర్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇన్ సెక్షన్ బి. ఏలో ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయా, బిలో ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయా, మైనస్ ఏ ఇన్ సెక్షన్ బిలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయా. ఏ ఇన్ సెక్షన్ బిలో 3 ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని అయినా చెప్పండి నాకు. 13 మైనస్ 22 వచ్చినట్టుంది. 25 సార్. ఎన్ని 12 25 22 కదా. 13 ఏలో ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. బిలో ఎన్ని ఉన్నాయి, బిలో 22 సార్. 22 సార్. 22 సార్. 22 గుడ్. 22 సార్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. అంటే 22 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ 52 కదా. దీన్ని 2 × 11 రాసుకుందామా, దీన్ని 2 × 26 రాసుకుందామా. క్యాన్సిల్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 11/26 మనకు కావాల్సినటువంటి ప్రాబిలిటీ అనమాట. అర్థమైందా? ఇంక నోట్ చేయండి. Question number 5. In a class of 60 boys and 20 girls, in a class of 60 boys and 20 girls, half of the boys and half of the girls know cricket, and half of the girls knowing cricket.
knowing cricket. Find the probability. Find the probability of the event that that a person selected from the class from the class is either a boy or a girl or a girl knowing cricket. ఇది క్వశ్చన్. ఇప్పుడు మీరు అందరూ సొల్యూషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, తర్వాత రాసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక క్లాస్ ఉందట. ఇది క్లాస్ అనుకుందాం, ఇదంతా క్లాస్. ఓకే, ఈ క్లాస్లో 60 బాయ్స్ 20 గర్ల్స్ ఉన్నారు. వీళ్ళందరూ బాయ్స్, తర్వాత వీళ్ళందరూ గర్ల్స్ అనుకుందాం. ఇక్కడ ఎవరున్నారంటే బాయ్స్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 60 ఉన్నారు. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 20 ఉన్నారు. అయితే హాఫ్ ఆఫ్ ద బాయ్స్ నోయింగ్ క్రికెట్, సగం మంది క్రికెట్ వచ్చు, సగం మంది. ఇప్పుడు సగం మందిని వేసుకున్నాం మనం. వీళ్ళు సగం, కరెక్ట్గా సగం క్రికెట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు సగము క్రికెట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే క్రికెటర్స్, వీళ్ళంతా క్రికెటర్ అంటే క్రికెట్ తెలుసు అని. సగం మంది అంటే 60లో సగం 30 మంది క్రికెట్ తెలుసు. వీళ్ళందరికీ క్రికెట్ తెలిసినటువంటి వీళ్ళు బాయ్స్, క్రికెట్ తెలిసిన బాయ్స్. వీళ్ళెవరు అంటే క్రికెట్ తెలిసిన గర్ల్స్. క్రికెట్ తెలిసినటువంటి గర్ల్స్ ఎంతమంది? సగం మంది అంటే 10 మంది, వీళ్ళు గర్ల్స్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. నాకు మా మ్యూట్లో పెట్టండి, అంతా చెప్పేవాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. మొత్తం బాయ్స్ ఎంతమంది? 60 సార్. మొత్తం బాయ్స్ 60. మొత్తం గర్ల్స్ ఎంతమంది? 20 సార్. క్లాస్లో టోటల్ ఎంతమంది ఉన్నారు? 80 సార్. 80 సార్. రాస్తుంది కూడా. టోటల్ ఈజ్ ఈక్వల్ టు 80 ఉన్నారు. మరి క్రికెట్ తెలిసిన బాయ్స్ ఎంతమంది? 30 సార్. క్రికెట్ తెలియని బాయ్స్ ఎంతమంది? 30 సార్. తెలియని బాయ్స్ 30. క్రికెట్ తెలిసిన బాయ్స్ 30. క్రికెట్ తెలిసిన గర్ల్స్ ఎంతమంది? 10 సార్. తెలియని గర్ల్స్ ఎంతమంది? 10 మెంబర్స్. క్రికెట్ తెలిసినా తెలియకపోయినా బాయ్స్ అయితే చాలు, ఎంతమంది? బాయ్స్ అయితే చాలు, క్రికెట్ తెలిసినా తెలియకపోయినా పర్లేదు. బాయ్స్ ఎంతమంది? 60 సార్. 60 కదా. ఇప్పుడు మన క్వశ్చన్లో చూడండి, ఐదర్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ నోయింగ్ క్రికెట్ అంటే అర్థం ఏంటి తెలుసా? బాయ్ అయి ఉండవచ్చు, లేదా గర్ల్ నోయింగ్ క్రికెట్. గర్ల్ అయితే మాత్రం క్రికెట్ తెలిసి ఉండాలా, బాయ్ అయితే క్రికెట్ అవసరం లేదు, బాయ్ అయితే చాలు అనే కదా దీని అర్థం. ఐదర్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ నోయింగ్ క్రికెట్. గర్ల్కి మాత్రమే కండిషన్ ఉంది, ఏమని? నోయింగ్ క్రికెట్ అని. బాయ్కి కండిషన్ లేదు. కాబట్టి ఐదర్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్ నోయింగ్ క్రికెట్ అంటే ఎంతమంది చెప్పగలరా? అర్థమైందా? 70 70 అని అర్థమైందా?
either a boy or a girl knowing cricket. అంటే బాయ్ అయితే చాలు, బాయ్స్ 60 మెంబర్స్, గర్ల్స్ మాత్రం ఉండాలి, క్రికెట్ గేమ్ తెలిసి ఉండాలి, వాళ్ళు 10 మందే ఉన్నారు, మొత్తం కలిపి 70 మెంబర్స్ అని. ఓకేనా? క్లిక్ చేసేయండి అందరూ. దేర్ ఫోర్ ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ number of students total number of students is equal to n అనుకుందాం. n is equal to ఎంత అంటే 60 plus 20 is equal to 80 ఉన్నారు. 80లోంచి ఒకరు సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ బి ద ఈవెంట్ని ఎలా డిఫైన్ చేసాం? either a boy or a girl knowing cricket. ఇంకా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డయాగ్రామ్లు అన్నీ చూపించేసాం కదా. either a boy or knowing cricket is equal to అని తీసుకుంటే therefore n of e is equal to అంత అంటే 60 plus 10 is equal to 70. మనకు కావాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈ అడిగారు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు m/n. ఇదే మనకి m, ఇది ఫేవర్, ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 70/80 ఈజ్ ఈక్వల్ టు 7/8 ఇస్ ద ఆన్సర్. 7/8. గుడ్. ఇదమ్మా ఆన్సర్. Completed, sir. Completed. Question is number 6. For any two events, A and B, show that probability of A complement intersection B complement is equal to 1 plus P of A intersection B, 1 plus P of A intersection B minus P of A minus P of B. ఇది ప్రూవ్ చేయమని అడిగారు. Now we go for the solution of it. ఇప్పుడు ఒక చిన్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తాను. ఇది ఇలా ఉందనుకోండి. దిస్ ఈజ్ ఒక సెట్, ఇది ఇంకొక సెట్, ఈ మాదిరిగా ఉన్నప్పుడు దీన్ని మనం ఏమనుకుందామంటే ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఏబి టూ ఈవెంట్స్. ఏ కాంప్లిమెంట్, ఏ అంటే లోపల పెడతా, ఏ అంటే లోపల, ఏ కాంప్లిమెంట్ అంటే ఏకు బయట అని అర్థం. ఏ కాంప్లిమెంట్ అంటే ఏకు బయట అని. సో ఇప్పుడు దీన్ని ఏ అని చెప్పినా అనుకోండి, ఇది ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ అవుతుంది. దీన్ని బి చెప్పినాను అనుకోండి, దీన్ని బి కాంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇప్పుడు మనకి ఏమని అడుగుతున్నారంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటున్నారు. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏకు బయట ఉండాలి, బికి కూడా బయట ఉండాలి అంటున్నారు. ఏకు బికి రెండిటికి బయట ఉండాలి అంటున్నారు. రెండిటికి బయట ఉండాలంటే ఈ చుక్కలు పెట్టిన పార్ట్ అవుతుందా చూడండి, ఇదంతా ఏకు బయట ఉందా, బి కూడా బయట ఉందా? రెండిటికి బయట ఉండాలా, ఏ ఒక్కదానికి కూడా లోపల ఉండాలి. ఇలా మనం చుక్కలు పెట్టుకున్నదంతా కూడా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అయిందా? చుక్కల భాగం అంతా ఏకు బికి రెండిటికి బయట ఉందా? రెండిటికి బయట ఉంది అన్నాం కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ యూనియన్ బికి కాంప్లిమెంట్ తీసుకుంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ వస్తుంది అని ఈ మాదిరిగా మనం రాసుకోవచ్చు.
Okay, therefore probability of A complement intersection B complement is equal to ఏమిటి అంటే probability of A union B whole complement అని. A union B కి కాంప్లిమెంట్ ఏమిటి అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A union B అనే కదా మనం ఇంతకుముందు అనుకున్నాం. ఏమనంటే సిన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఒక ఈవెంట్కు కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అని అనుకున్నాం మనం. కాబట్టి ఇదంతా ఒక ఈవెంట్, దానికి కాంప్లిమెంట్ ఎంత అంటే 1 మైనస్ దట్ ఈవెంట్ రాసుకోవాలి, పి ఆఫ్ ఏ అండ్ బి రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏమిటి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అడిషన్ థీరం ప్రకారం మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం థీరం అది. ఇప్పుడు ఈ మైనస్ లోపల తీసుకుపోతే ఇట్ ఈస్ 1 మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి అంటే దేర్ ఫార్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్ అని మనం చెప్పవచ్చు అనమాట. So question number 7. Two persons A and B. Two persons A and B are rolling a die. Are rolling a die. On the condition that the person who gets 3 will win the game. Win the game. If A starts the game, then find the probabilities of A and B respectively to win the game. A and B respectively to win the game. సో ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా వినాలి, అసలు ఏం రాయాల్సిన పని లేదు, సింపుల్గా వినండి. అసలు ఏంటి గేమ్ ఏంటి, క్వశ్చన్ ఏంటి అని చూద్దాం. ఏబి అనేటువంటి ఇద్దరు ఉన్నారు, ఏ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డై వేస్తున్నారు. డై అంటే మీకు తెలుసు కదా, 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయని. సో ఇక్కడ మనకు శాంపుల్ స్పేస్ ఏంటి అంటే 1 2 3 4 5 6. రోలింగ్ ఏ డై ఆన్ ద కండిషన్ దట్ ద పర్సన్ హూ గెట్స్ 3 విల్ విన్ ద గేమ్. సో ఎవరైతే 3 అనేటువంటిది వేస్తారో వాళ్ళు గెలుస్తారు అని అనుకున్నారు. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అంతా అంటే 1/6 కదా, ఒకటేగా ఉన్నది ఇక్కడ శాంపుల్ పాయింట్, 3 ఒకటే ఫేవర్ అవుట్ ఆఫ్ 6. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు పి అని మనం అనుకుంటే పి ఈజ్ ఈక్వల్ టు 1/6 అవుతుంది. ఏ స్టార్ట్ చేశాడు, ఏ ఏం చేశాడంటే ఇది ఏ స్టార్ట్ చేశాడు. ఏ స్టార్ట్ చేసిన తర్వాత బి స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఛాన్స్ నెంబర్ 1 ఏ స్టార్ట్ చేశాడు. ఏ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏ గెలిచినాడు అనుకోండి, పి. ఏ గెలిస్తే పి.
ఒకవేళ ఏ గెలవలేదు అనుకోండి, p ఈజ్ ఈక్వల్ టు 1/6 అయితే ఓడిపోయేదానికి ఏమవుతుంది 1 మైనస్ p అవుతుంది. అంటే 1 మైనస్ 1/6 5/6. మ్యూట్లో పెట్టినాం అందరు, మ్యూట్లో పెట్టిన ఫస్ట్ వినండి తర్వాత అడుగురు. సో ఏ అనేటువంటి వ్యక్తి మొదట గెలవచ్చు, జాగ్రత్తగా వినాలి అందరూ. ఏ అనేటువంటి వ్యక్తి గెలవచ్చు, గెలిస్తే గేమ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఏ అనేటువంటి వ్యక్తి ఓడిపోయినాడు అనుకుందాం, అప్పుడు కదా బీకి ఛాన్స్ వచ్చేది. అంటే ఇక్కడ ఏం జరిగితే బీకి ఛాన్స్ వస్తుంది అంటే ఇక్కడ క్యూ జరిగితే, మొదట క్యూ జరగాలంటే ఏ ఓడిపోవాలి. ఏ ఓడిపోతే అప్పుడు బీకి ఛాన్స్ వస్తుంది. బీకి ఛాన్స్ వస్తే అతను గెలుస్తాడు. కాబట్టి బి గెలవాలి ఫస్ట్ ఛాన్స్లో ప్రాబిలిటీ ఎంత అంటే క్యూపీ. ఇతను ఓడాలి, ఇతనికి ఛాన్స్ వస్తుంది, వచ్చిన తర్వాత ఇతను గెలవాలి, క్యూపీ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఇతను కూడా ఓడిపోయినాడంటే అతనికి పడలేదు, అప్పుడు ఏమవుతుంది సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ ఏం పడి ఉండాలా, క్యూ పడి ఉండాలా. అంటే క్యూ ఇంటూ క్యూ పడితే అప్పుడు ఏ చేతికి ఏమొస్తుంది, డై వస్తుంది. ఏ చేతికి డై వచ్చిన తర్వాత అతనేంటి గెలవాల అంటే పి. సో ఇక్కడ ఓడాలి, ఇక్కడ ఓడాలి, ఇక్కడ రావాలి అంటే క్యూ క్యూ, రెండు క్యూలు ఒక పి అన్నమాట. క్యూ క్యూ పి గెలిచినాడు. ఒకవేళ ఇక్కడ ఇతను తప్పిపోతే అంటే ఓడిపోతే క్యూ 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 3 క్యూలు వస్తాయి. 3 క్యూలు వచ్చిన తర్వాత బి గెలుస్తాడు. రెండో ఛాన్స్లో బి గెలిచే ప్రాబిలిటీ ఎంత అంటే q⁴p. లేదు ఇక్కడ కూడా అతను ఓడిపోయాడు అంటే అప్పుడు ఏమవుతుంది q⁴ అవుతుంది. సో థర్డ్ ఛాన్స్ స్టార్ట్. ఏమవుతుంది ఇక్కడ q⁴. ఇది ఏంది, ఏ చేతికి డై రావడానికి, డై వచ్చింది అతను ఇంకా గెలవాలంటే ఇంటూ పి. ఇప్పుడు ఏ గెలిచాడు అంటే q⁴p. సో స్క్రీన్ కనిపించట్లేదు సార్ ఫర్ ఎవ్రీవన్ రైట్. ఇప్పుడు ఏమంటున్నారంటే మనం q⁴ ఇంటూ పి అన్నాం. ఈ q⁴ ఇంటూ పి అనేటువంటిది ఏమిటి, ఏ అనేటువంటి వ్యక్తి మూడవ ఛాన్స్లో గెలిచేదానికి ప్రాబిలిటీ అనమాట. ఇతను ఇక్కడ మళ్ళా ఓడిపోతే అంటే q⁴ అవుతుంది, ఇక్కడ క్యూ పడాలి. అప్పుడు ఏమవుతుంది q⁴ అంటే ఇతని చేతికి డై వస్తుంది, ఇతను గెలవాలి ఇంటూ పి. ఒకవేళ ఇతను కూడా ఇక్కడ తప్పితే అంటే q⁴ ఫోర్త్ ఛాన్స్కి వచ్చేటప్పటికి q⁴ ఏ గెలవాలి పి. ఇలా ఈ ఛాన్సెస్ రన్ అవుతాయి. ఎన్నిసార్లు రన్ అవుతాయి అంటే ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవుతాయి. ఎంతవరకు అంటే గెలిచే వరకు. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ దట్ ఏ విన్స్ ద గేమ్, ప్రాబబిలిటీ దట్ ఏ విన్స్ ద గేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే దిస్ ఈజ్ పి ప్లస్, దీన్ని కలుపుతున్నాను, పి ఫస్ట్ ఛాన్స్లో పి గెలవడము లేదా రెండవ ఛాన్స్లో గెలవాలి ప్లస్ q²p, లేదా మూడో ఛాన్స్లో గెలవాలి q⁴p ప్లస్ నాలుగో ఛాన్స్లో q⁴6p ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. సో దీంట్లో మనకు కామన్గా ఏముంది అంటే ఒక p కామన్గా ఉంది, p బయటికి లాగేయండి. 1 ప్లస్ q² ప్లస్ q⁴ ప్లస్ q⁴6 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇదంతా కూడా దేంట్లో ఉందంటే జామెట్రిక్ ప్రొగ్రెషన్లో ఉంది. a/1 - r అనేటువంటిది ఫార్ములా. సిన్స్ s∞ ఈజ్ ఈక్వల్ టు a/1 - r ఫార్ములా వేసాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు p/1 - q² వచ్చింది. p/1 - q² అంటే p ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం మనం 1/6 అనుకున్నాం. 1/6 డివైడెడ్ బై 1 - q ఈజ్ ఈక్వల్ టు 5/6 అనుకున్నాం. 5/6 హోల్ స్క్వేర్ అవుతుంది. 5/6 హోల్ స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6 డివైడెడ్ బై 1 - 25/36. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6 డివైడెడ్ బై 36 - 25 డివైడెడ్ బై 36. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 36 డివైడెడ్ బై 36లో 25 పోతే 11. 6 క్యాన్సల్ కొడితే ఆన్సర్ ఎంత అంటే 6/11. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ దట్ ఏ విన్స్ ద గేమ్ p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6/11. మరి ఏ గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారు, బీనేగా గెలిచేది.
ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. బి గెలవాలంటే మళ్ళీ ఇది క్యాలిక్యులేట్ చేసే పని లేదు, ఏ గెలవకపోతే బీనే గెలుస్తాడు. 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6/11 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5/11. ఇది బి గెలిచే ప్రాబిలిటీ. సో ఏ గెలిచే ప్రాబిలిటీ ఎంత అంటే 6/11, బి గెలిచే ప్రాబిలిటీ ఎంత అంటే 5/11. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట.